హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు లాస్. ఇదైతే వ్లాగ్ కాదు. నేను మంగళవారం రోజైతే ఈవినింగ్ చంద్రగ్రహణం వచ్చింది కదా, తర్వాత అయిపోయాక కొబ్బరి వడలు అయితే చేశాను. ఇంట్లోకి కొంచెం కావాల్సి వచ్చి దానికి ప్రాసెస్ నేను ఎలాగ చేశాను అనేది అయితే మీకు చూపిద్దామని ఇది సపరేట్గా పెట్టాను అనమాట. ఈ రైస్ అయితే ఒక 2.5 kg ఉంటుంది. నేను మార్నింగ్ తెల్లారుజామునే నానేసాను అనమాట. 5:30 అప్పుడు నానేసాను. ఈవినింగ్ 4 అప్పుడు మా వారు ఆడించుకొచ్చారు పిండి. దీంట్లోకి ఇది ఒక 1/2 kg కొబ్బరి ఉంటుంది. 1/2 kg మీద కూడా కొంచెం ఉంటుంది, ఎక్కువే ఉంటుంది అనమాట. ఇంట్లో కొంచెం ఇంకో కొబ్బరి ఉంటే కూడా ఇది కూడా వేసి నేను మిక్సీ పట్టాను. అందులోనే వేలకులు వేసాను అనమాట. ఇది బెల్లం అయితే 1 kg కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే నేను కరెక్ట్గా కొలతలని వేయలేదు, నేను హడావుడిగా కొంచెం చేయాల్సి వచ్చింది. అంటే ఉతారుగా నేను చేసింది చెప్తూ ఉన్నాను అనమాట మీకు. 1 kg కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అవన్నీ ఇలాగ ముందు పగలు కొట్టేసి కొంచెం వాటర్ వేసి కాసాను అనమాట. ఎందుకంటే ఇందులో కొంచెం ఏదైనా డస్ట్ ఉంటుంది, ఏదైనా చెరుకు ముక్కలు అట్లాంటివన్నీ ఉంటుంది. తేరు పట్టేసామంటే బాగా కరిగాక ఇవి ఈ విధంగా ఉండలు కొట్టేసి అలాగా కరిగిచ్చేసామంటే పొయ్యి మీద పెట్టి మనం తేరు పట్టేసుకోవాలి. తర్వాత ఆ చెత్త ఏదన్నా ఉన్నా కానీ అందులోనే తేరిపోతుంది అనమాట. తర్వాత దీంట్లోనే నేను షుగర్ ఒక 1/2 kg వేసాను. మామూలుగా కొబ్బరి వడలు ఏంటంటే అచ్చం బెల్లంతోనూ చేసుకుంటారు, అచ్చం షుగర్తోనూ చేసుకుంటారు, చక్కెరతోనే. కానీ బెల్లము చక్కెర అది కొంచెం వేస్తే టేస్ట్ కొంచెం చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ మీరు ఎవరన్నా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు పాకం పట్టే దబరనమాట. దాంట్లోకి తేరు పట్టాను, కొంచెం నెయ్యి వేసాను. ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది అని చెప్పేసి నెయ్యి అయితే కొంచెం వేసాను. చెప్పాను కదా, చక్కెర కూడా కొంచెం వేసాను. ఒక 1/2 kg దాకా చక్కెర అయితే వేసాను. దీన్ని పాకం పడతా ఉన్నాను అనమాట పొయ్యి మీద పెట్టేసి. ఇలాగ అయితే ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకున్నామంటే మనం పాకం వచ్చేటప్పుడు మధ్యలోనే పొంగు ఉంటుంది కదా, అది కొంచెం తీసుకొని చూస్తూ ఉండాలి మధ్యలోనే మనము. దీనికి పాకం అయితే నేనైతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. కొంతమంది ముదురు పాకం చేసుకుంటారు, లేత పాకం చేసుకుంటారు. నేనైతే అటు లేత పాకము ముదురు పాకానికి రెండిటికి మధ్యలో పట్టాను అనమాట. మరీ లేత పాకము కాదు, మరీ ముదురు పాకము కాదనమాట. కొంచెం మధ్య రకంగా ఉండే పాకం పట్టాను. ఈ విధంగా పాకం చేసుకుంటే చాలా బాగా వస్తాయి కొబ్బరిళ్ళు. నాకు ఇట్లాగా ఇష్టం అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందిలే. కొంతమంది మెత్తగా కావాలని చాలా లేత పాకం చేసుకుంటారు. కొంతమంది బాగా నవలే వాళ్ళు ఉంటే కొంచెం గట్టిగా ఉంటాయి. ముదురు పాకం చేసుకున్నా కానీ మనం బాక్స్లో పెట్టినప్పుడు కొంచెం మెత్తపడతాయి అన్నమాట అవి. చూడండి ఇలాగ పాకం వచ్చేసింది. ఈ పాకం వచ్చినప్పుడైతే నేను ముందు మిక్సీ పట్టుకున్నాను కదా, కొబ్బరిలోనే నేను యాలకులు వేసి మిక్సీ పట్టాను ఒకేసారి. మళ్ళా సపరేట్గా వాటిని దంచి వేయాలంటే కష్టము అవుతుంది అని చెప్పి కొబ్బరిలోనే మిక్సీ పట్టాను అనమాట. పాకం వచ్చినప్పుడు దించేసుకోవాలి. పక్కన దించేసుకొని నేను ఈ కొబ్బరి పొడి అంతా వేసి కలిపెడుతున్నాను. మరీ పొయ్యి మీదే పెట్టి మనం కలిపామనుకోండి ఆ పాకం ఇంకా ముదురైపోతుంది. అంటే మనకి ఏ టైప్లో పాకం కావాలనుకుంటే ఆ టైప్లో చేసుకొని పక్కకు దించేసుకొని మనం కావాల్సినవన్నీ ఇందులో వేసేసుకొని కలుపుకోవడం. దీంట్లో ఇంకా నేను ఏమీ వేయలేదు, కొబ్బరి యాలకుల పొడి వేసాను. కొంతమంది నువ్వులు, తెల్ల నువ్వులు కూడా వేసుకుంటారు. నేను అవి లేవని వేయలేదు. ఇంకా పిండి అంతా ఇందులో వేసి కలిపేశాను అనమాట. వేరే వాళ్ళు తీసేవాళ్ళు ఉంటే బాగుండేది, ఎవరు లేరు ఇంట్లోనే, మా వారు కూడా లేరు. నేనే ఒక చేత్తో కెమెరా పట్టుకొని తీస్తే ఒక చేత్తో కలిపెడతా ఉన్నాను అనమాట. అందుకని పిండి అంతా కలిపేది మీకు చూపలేకపోయాను. అట్లాగా పిండి కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా.
బాగా అది తెడ్డుకర్ర బాగా గెలకాలన్నమాట. ఈ విధంగా అయిపోయింది. అంటే నాకు కొంచెం అనుకైంది, ఎందుకంటే ఇంకొంచెం పిండి పట్టుద్ది దీనికి. పిండి లేదు, అయిపోయింది. అప్పుడు నేనేం చేశాను, కొంచెంసేపు అలా ఉంచేసాను అనమాట. ఆరిపోతే బాగా వస్తాయి. అనుకైనప్పుడు ఎప్పుడు కూడా పిండి లేదనుకోండి, కొంచెంసేపు అలాగ పక్కన పెట్టామంటే చల్లారిపోద్ది. అది చల్లారిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ పిండి వాళ్ళ గారెలకి వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఇంకా ఈ విధంగా అన్ని మనము గారెలు ఒత్తుకుంటాం కదా, అట్లాగే అనమాట. చిల్లి గారెలు చేస్తాం కదా మినపప్పు గారెలతోటి, అలాగా అరిసెల్లాగే సేమ్ అరిసెలు చేసినట్టు చేస్తాము, మధ్యలో ఒక రంధ్రం పెడతాము. అందుకని వీటిని కొబ్బరి వడలు అంటారు. కొబ్బరి కూడా ఎక్కువే వాడతాము. ఇది ఇలాగ బాగా పొంగుతాయి. పొంగినప్పుడు మనం కొంచెం అలా ఒత్తేసామంటే, మరీ అరిసెలు కొత్తినట్టు ఒత్తేయకూడదు. నూనె కొంచెం అలాగా ఒత్తేసామంటే ఎక్కువ ఆయిల్ అందులో ఉండకుండా, కొంచెం రోజులు ఉన్నా కూడా ఎక్కువ ఆయిల్ వాసన రాకుండా బాగుంటాయి అన్నమాట గారెలు. అందుకని లైట్గా ఒత్తాను. పైన ఆ పొంగుగా ఉండే నూనె అంతా పోతుందిలే అని చెప్పేసి కొంచెం అయితే ఒత్తేసాను అనమాట. ఇదేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా నేను ఒక్కదాన్నే చేశాను. అన్నీ పాకం పట్టడం కానీ అన్నీ చేయడం కానీ ఒక్కరమే ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా వచ్చాయి అన్నమాట వడలు. చూడడానికి కూడా చూడండి చాలా బాగుంటాయి. బెల్లం వేయడం వల్ల ఆ కలర్ వస్తాయి. అదే చక్కెర వేసామనుకోండి అంత కలర్ రావన్నమాట. ఇలాగా మొత్తం అంతా చేసింది నేను ఒకటే. లాస్ట్లో నేను అవి తీసేటప్పుడు మా వారు వచ్చారనమాట. అప్పుడు ఒకసారి నేను వీడియో తీయు అవన్నీ అని చెప్పాను. కలర్ చూడండి ఎంత బాగుండాయో, చూస్తూ ఉంటే కూడా నోరు ఊరిపోతున్నాయి కదా, చాలా బాగా అనిపించాయి. ఇట్లాగా మీరు ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి వాడలు అన్నీ చేశాక ఇలాగ కొంచెం ఆరబెట్టుకుంటాం అనమాట. వేడివేడిగా ఉంటే మనం స్టాక్ పెట్టుకోకూడదు. కొంచెం పేపర్ వేసి ఆరబెట్టామంటే కొంచెం వాటిలో ఆయిల్ ఉన్నా కూడా పీల్చేస్తే, అంతా కొంచెం చల్లారాక మనం ఎత్తి పెట్టుకోవాలి. ఏదైనా బాక్సుల్లో కానీ ఇట్లాగా క్యానుల్లో కానీ, టిఫిన్లు అంటాం కదా, వీటిల్లో కానీ ఎత్తి పెట్టుకొని మనం పెట్టుకుంటే చాలా రోజులు, ఒక నెల, చాలా రోజులు ఉంటాయి, 2 నెలలు అలా కూడా ఉంటాయి. చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇది ఈ విధంగా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ వ్లాగ్స్ ఉంటాయి, మంచి మంచి రెసిపీస్ ఉంటాయి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.